నమస్తే మదిల మాటకు స్వాగతం. మన జిందగీలో చాలా మర్చిపోలేని విషయాలు, మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి కదండి. ఇవాళ మన గెస్ట్లు ఏముందంటే మర్చిపోలేని డైలాగ్ ఉంది. ఎట్లంటే ఇప్పుడు మనం ఏదైనా పేరుని పిలవాలంటేనే 2 అక్షరాలు 3 అక్షరాలు చేసుకుంటాం. అట్లాంటిది ఒక డైలాగ్ని ఆయన ఇంటి పేరు ఒంటి పేరు చేసుకున్నాడు. అంతెందుకండి, మనం ఏదైనా పని పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనుకో, మధ్యలో ఒకళ్ళు వచ్చి అట్లా కదా ఇట్లా అంటే ఎక్స్క్యూజ్ మీ 30 years ఇండస్ట్రీ ఇక్కడ అంటాం కదా. ఇవాళ మన గెస్ట్ 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. స్వామిమాలలో ఉన్నారు, సరదాగా మాట్లాడుకోవచ్చు. అవును, సరదాగా మాట్లాడుకోవచ్చు అండి. తప్పేం లేదు కదా. ఏమి లేదు, చక్కగా మాట్లాడవచ్చు. ఎప్పట్లాగే మదిలో ఎన్ని మాటలు ఉన్నాయి అన్నీ చెప్తాను నేను. అన్ని చేసుకోవచ్చు. ఊపుంది ఊపేస్తా. ఒకసారి సార్ ఆ డైలాగ్ ఫస్ట్. బాబు, అందరూ బాంబే నుంచే తెప్పించాం. సిస్టర్ క్యారెక్టర్ కూడా బాంబే. కథలో మీరు ఇలాగ కారు వస్తుంటే అడ్డంగా వెళ్ళాలి మీరు అనగానే ఇమ్మీడియట్గా ఊపుంది, ఊపేస్తా. థియేటర్ ఒకసారి అలాగా ఇలా అయిందంట అప్పట్లో. మీకేమనిపిస్తుంది సార్ 30 years ఇండస్ట్రీని మేము కూడా వాడుకుంటున్నాం? ఇందాక నేను చెప్పినట్టు అవును, ఏదైనా చెప్తూ ఉంటే కూడా హలో 30 years ఇండస్ట్రీ ఇక్కడ, ఆ డైలాగ్ ఇంటి పేరు అయిపోయింది సార్. అవును, ఎంత సంతోషం అనిపించింది. నాకు ఎంత ఆనందం వేస్తుంది అంటే, బాబు ఇక్కడ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ సినిమా తర్వాత కంపెనీ కార్లే వచ్చాయండి పికప్ చేసుకెళ్ళటానికి ఆర్టిస్ట్. ఆ డ్రైవర్కి కన్ఫ్యూజ్, పృథ్వీరాజ్ అంటే ఎక్కడ ఉంటారండి. సార్ ఇక్కడ 30 years ఇండస్ట్రీ అంటే ఇక్కడే ఉంటాడండి అని చూపించేవాళ్ళు వీళ్ళు. అంతే అంటే అది ఒక సాక్షి రంగారావు గారు, ఒక శుభలేఖ సుధాకర్, ఒక 30 years ఇండస్ట్రీ. అలాగే అది మీరు అన్నట్టు ఇంటి పేరు ఒంటి పేరు అయిపోయింది. 30 years ఇండస్ట్రీ స్టార్ది 20 years ఇండస్ట్రీ సార్. 20 సంవత్సరాల జర్నీలో నన్ను ఫస్ట్ అభిమానించిన, నేను చూసినటువంటి స్టారు చెన్నైలో డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు. ఈజ్ ఫ్రమ్ నల్గొండ. ఆయన ఒక కథకుడు, రచయిత, దర్శకుడు, బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్రభాకర్ రెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు లేరు. సార్ నేను ఇలాగ ఆర్టిస్ట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఊరు అన్నాడండి. గంభీరంగా ఉంటుంది. ఏ ఊరు అంటే నేను తాడేపల్లి నుంచి వచ్చానండి, ఎంఏ చేశానండి ఎకనామిక్స్ అన్నాడు. హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అండి. సార్ ఎవరు అడిగినా అలాగే అంటున్నారండి అంటే, లేదు నేను ఫాదర్లా ఉన్నాడు ఈయన అనుకున్నాను నేను. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, ఇది నిన్ను చూస్తుంటే ఏదో మా ఫ్యామిలీ మెంబర్, నా కొడుకులాగా అనిపిస్తున్నావయ్యా, నీ చదువుకి సార్థకత నేను చేస్తాను, నేను ఏమవుదాం అనుకున్నావు అన్నాడు. ఇక్కడ రాకపోతే ఏ లెక్చరర్ ఏముండండి ఇప్పటికి. చేశానండి, ఒక 1 year చేశాను. అది కూడా ఎకనామిక్స్. బలవంతంగా చెప్పటమే, ఇష్టం లేని పెళ్ళి, ఇష్టం లేని కాపురం అది. సో ఓకే, ఇది కాదు ఎక్కడో వేరే ఉంది. రవితేజ గారు అంటారు కదా ఖడ్గంలో, ఒక బొమ్మ పడితే అని, ఆ బొమ్మ ఎప్పుడు పడుతుందని స్కూటర్ ఉండేది నాకు అప్పుడు, తిరుగుతూ ఉండేవాడు మొత్తం. ఎంత ప్రయత్నించినా ఒక 2 years ఒక సీరియల్లో అవకాశం దొరికిందండి. మంచి సీరియల్ అది, 7 years. సాయి కుమార్ గారు హీరో. దాంట్లో మంచి అవకాశం ఇచ్చారు. తెలుగుడువా, నువ్వు తెలుగు బాగానే మాడుతున్నావు, డిక్షన్ అవన్నీ నేర్చుకున్నాను. అంటే ఫస్ట్ సీరియల్ మీరు తమిళ్లో చేసిండ్రా? తమిళ అండి. ఇప్పుడు తెలుగు రాకన్నా ముందే మీ తమిళ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తెలుగులో రాసుకున్న డైలాగు చెప్పేసేవాడిని. డబ్బింగ్ అంటే వేరే వాళ్ళు చెప్పేవారు అది. సో అలాగే ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తున్నాం మనం అన్నారు. హైదరాబాద్ వెళ్తాం అంటే నాకు షాక్ అండి. ఎవరు సార్ అంటే, రేపు ఉదయం అయ్యా మార్నింగ్ ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అండి. దట్ టైం చెన్నైలో మార్నింగ్ ఉండే 6 o'clock. నైట్ అంతా నిద్రలేదు, ఎలా పోవాలి. ముందు డ్రెస్, సినిమా అంటే వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ అలా ఉంటాయి అప్పుడు, వైట్ చెప్పులు. నేను ఏదో ఊహల్లో కొనేసేవి. కొనేస్తుంటే అందరూ నా వంక విచిత్రంగా చూస్తున్నారు. అంటే ఈ ప్రొడ్యూసర్ అతను, అంటే ప్రొడ్యూసర్ అంటే అది రెడ్డి గారితో పాటు వెళ్తే నీట్గానే తయారయ్యో, కృష్ణ గారు ఉన్నారు. నేను సార్ అని, సూపర్ స్టార్ కృష్ణ, విజయనగరం గారు, నరేష్ గారు. నాకు అసలు ఏం అర్థం అవ్వలేదండి. ఆ ఫ్లైట్లో కూర్చుని నాకు ఇండియన్ ఎయిర్లైన్స్ చిన్న పేపర్ తీసుకుని రాస్తానే ఉన్నాను. నా పక్కన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇటు పక్క కృష్ణ గారు ఉన్నారు, అటు విజయనగరం గారు. స్లిప్ మీద మా ఫ్రెండ్స్కి ఇవన్నీ రాసి కవర్లో పెట్టి పోస్ట్ చేయాలి. నైట్ చెప్పేయాలి. అయిపోయేది ఎప్పుడో టకటక వెళ్ళిపోయేది వాట్సాప్ రాసుకుని. ఇక్కడ ఎయిర్పోర్ట్ దిగాక నా జీవితంలో నేను ఈ రోజున మీ ఎదురుగుండా కూర్చుని ఈ ఛానల్లో ఇంటర్వ్యూ మాడుతున్నా అంటే, అది క్రెడిట్ గోస్ టు మా డాన్, మా గాడ్ ఫాదరు ప్రభాకర్ రెడ్డి గారు. మీ ఊరు
రేలంగి గారు ఊరు ఒకరేనా సార్? రేలంగి గారు ఊరు. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం సినిమా అనేది తెలుస్తుంది, తెలుస్తుంది, ఆయన సినిమా స్టార్ నవ్విపిస్తారా అట్లా తెలుస్తుంది. తెలుస్తుందండి. ఎప్పుడన్నా కలిసి అయ్యో స్టార్ ఇప్పుడు మేము ఎట్లుంటాం రేలంగి గారి దగ్గర, రేలంగి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ వేసుకుని మేము అక్కడికి వెళ్ళి నిలబడేవాళ్ళం. నిలబడి ఏం చూస్తారా రోజు అని కూడా ఆయన ఆ రెండరింగ్ అప్పుడే పడిపోయిందండి మైండ్లో. ఒక సినిమా నాకు బాగా గుర్తండి అప్పుడు, సోమరావు గారు హీరో, నాగభూషణం గారు సోమరావు గారు ఆస్తి అంతా తీసేసుకుని వేలం పట్టేసేస్తారు, ఆయన కట్టేసుకుంటారు. ఈయన సిఐడి ఆఫీసర్ దాంట్లో, రేలంగి గారు గెడ్డం అది ఉండి ఇంత లావును ఉంటాడు, ఈయన సిఐడి ఆఫీసర్. అప్పుడు ప్రజలు ఏంటంటే క్యారెక్టర్లను యాక్సెప్ట్ చేశారు, అది యాక్టర్స్ కదండి, వాళ్ళు అలా జీవించేశారు అప్పట్లో. రాగానే ముందు ఎస్టాబ్లిష్ అయిపోయింటాడు, పిచ్చోడు నువ్వు పక్క జరగరా అది అని అంటూ ఉంటాడు నాగభూషణం గారు. ఎప్పుడు కనపడినా వేలం పాట జరిగితే సర్కారు పాట 60,000, 70,000, 80,000, 90,000, 95,000, 98,000 అనగానే 1,00,000 అంటాడండి జనాల్లోంచి రేలంగి గారు. ఈ పిచ్చోడు వీడేంటి ఇలా పాట పాడాడంటే, రే 1,00,000 అంటే ఎంతో తెలుసా అండి, ఎంత 2 లక్షలే కదా అంటాడు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన సీరియస్గా చెప్పి నవ్వించాడండి, అది పడిపోయింది ట్యాబ్లెట్. ఇక్కడికి వచ్చాక కృష్ణవంశీ గారు ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు మా ఊరు. ఒరే ఏదైనా పట్టుకుంటే ఏదన్నా అలాంటి రెండరింగ్ కానీ ఏదన్నా పట్టుకుంటే స్పెషల్గా మనకంటూ ఒక వాయిస్ ఉండాలి. సో దాని మీద నీ డబ్బింగ్ నువ్వే చెప్పుకో, ఆ మ్యానరిజమ్స్ని పట్టుకుంటా ఉండు అని రేలంగి గారు అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారండి. మా ఇంటికి 6వ ఇల్లు ఆయన. మీరు గేట్ దగ్గర నిలబడి టైంకి రేలంగి గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూడాలనుకున్నారు, ఇప్పుడు పృథ్వీ కోసం అట్లా చూస్తుండ్రు. మా ఊరు వెళ్తాడు, మీ ఊరు వెళ్తే, మా ఊరు వెళ్తే అసలు నిజంగా నేను వండరండి ఆ ఆప్యాయతలు. వాళ్ళందరికీ కొత్తగా అనిపిస్తుంది కానీ ఇదేంటి ఇట్లా నన్ను చూస్తున్నాను మనకు అనిపిస్తుంది. ఎందుకు అలా నన్ను దూరంగా పెడుతున్నారు, ఎందుకు దూరంగా పెడుతున్నారు. మాకు ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా బై రోడ్ అసలు వెళ్ళనండి. బై రోడ్డు ఊరికి వెళ్తే ఏంటంటే కారుకి మళ్ళీ వాళ్ళు మిస్ అయిపోయి అవి పోతున్నాయి. ఊర్లో ఎవరో ఫ్రెండ్ కారులో మనం తిరగవచ్చు, ఓకే. నేను ట్రైన్లో వెళ్తాను. ట్రైన్లో వెళ్ళాక ట్రైన్ దిగాక మెయిన్ స్టేషన్లో అవుతుందండి. స్టేషన్ అవతల కృష్ణా బాలాజీ అని ఒక థియేటర్ ఉంది. మా ఊర్లో పేర్లు చెప్తాను మీకు. కృష్ణా బాలాజీ అటు వెళ్ళకుండా ఇటువైపు, అటు పెద్ద వంతెన అంటారు, ఇటువైపు ఏమో రైట్ సైడ్ వస్తే చిన్న వంతెన. ఈ ట్రాక్లు కింద నుంచి వెళ్ళాలి బ్యాగ్ అది వేసుకుని. అది ఎంత ఆనందంగా ఉండదంటే సొంత ఊర్లో ఆ గూడ్స్ పెట్టిల కింద నుంచి, ఇదే కృష్ణవంశీ గారు అటు నుంచి వెళ్ళారు, నేను అటు నుంచి వెళ్ళాను, కింద నుంచి అలాగే వెళ్ళి ఆ వంతెన దగ్గర రాగానే అక్కడ రిక్షాలు ఉంటాయండి, మనం టాప్ తీసి ఉంటాయి రిక్షాలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిన చాలామంది ఉన్నారు దాంట్లో. చూడంగానే ఏదో బాబు గారు వచ్చారు, నా రిక్షా 5 రిక్షాల్లో ఎలా ఎక్కుతాడో ఒక రిక్షాలో ఆ రిక్షా ఎక్కగానే చెప్తా ఉంటాడు అన్నమాట, తాడేపల్లిగూడెం చరిత్ర, అప్పుడు మీరు మిస్ అయినవన్నీ ఇల్లు వచ్చే వరకు చెప్పేస్తాడు మొత్తం. మనం ఇన్ని రోజులు సిటీలో ఉన్నది ఏమేమి మిస్ అయినా అంతా అన్నీ చెప్తాడు. ఫస్ట్ సినిమా ఆ ఒక్కటి అడుగు, ఒక్క ఛాన్స్ అని ఎవరు నన్ను అడిగిండ్రు? చాలా మందిని అడిగాను, చాలా మందిని. ఈవి సత్యనారాయణ గారు అని ఇక్కడ ఉన్నారు, ఆయన సినిమా చేస్తున్నారు, ఒకసారి వెళ్ళండి అన్నారు. నేను అందరం నడిచి వస్తున్నాను, నేను స్కూటరు. అబ్బో వీడు ఇక్కడ మేము 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఇక్కడ తిరుగుతుంది, మాకే లేదు, ఇదేంటి దిగేడని. నేనేంటంటే యూనివర్సిటీ కల్చర్ కదండి, హోటల్లో పనిచేస్తాను, ఆ టక్కు ఫార్మల్స్ అవన్నీ అలవాటు. టక్ చేసుకుని నేను పైకి వెళ్ళాను. నేను బ్లాక్ ప్యాంటు ఎల్లో షర్టు బాగా నాకు గుర్తు. పైకి వెళ్ళంగానే ఈ అబ్బాయి రాఘగోపాలరావు మేనల్కి కరెక్ట్గా ఉన్నాడే అన్నాడు డైరెక్ట్. మీరు అసలు నేను ఎవరో కూడా నీకు తెలియదు. పైకి రాగానే ఈ అబ్బాయి రాఘగోపాలరావు మేనల్లు కరెక్టే కదా అంటే కోఆర్డినేటర్స్ అందరూ సేమ్ అలాగే ఉన్నాడు సార్, సేమ్. అప్పుడు ఇంకా హెయిర్ గిరజాలు ఉండే సన్నగా ఉండవు, ఇంకా యాక్టు అంటున్నారు అన్నమాట. నాకు అర్థం అవ్వట్లేదు, ఏంటి ఇలా ఏం ఆడుకుంటారండి, నువ్వు ఏ ఊరి మీద అంటే పలానా ఇదండి, విశాఖపట్నంలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్న, బోల్డ్ మంది ఉన్నారండి, యూనివర్సిటీ అక్కడ, రేపు వెళ్ళిపో నువ్వు వైజాగ్. వెళ్ళిపోతే సార్ నా టెన్షన్ అంటే కింద వెయిటింగ్ మెట్ల దగ్గర ఆయన వస్తావి, సరే వెళ్ళిపోమంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక నువ్వెవరని అంటారు, మీతో పాటు వస్తాను సార్ నేను. సరే ఒక పని చేయి, ఏవిఎం కదా, అది ఎక్కడ సార్ నాకు తెలియదు, అయ్యో నీ స్కూటర్ ఇక్కడ పెట్టి నా కారు ఎక్కాను. అప్పుడు నరేష్ గారు ఇంత కిడ్ కారుకి వెళ్తాం, రాఘగోపాలరావు గారు ఉన్నారు అక్కడ. చూడంగానే షాకు, ఆయన కూర్చుని అలా చూస్తున్నాడు, తెల్లగా ఉన్నాడు, గులాబీ రంగులో. ఆయన చూడంగానే ఈ అబ్బాయి గురించేనా మీరు మాట్లాడింది అని అడిగారండి.
వీడు ఫ్యూచర్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాడు అతను. అరే మనం ఛాన్స్ అడగలేదు, ఏం లేదు, చేస్తున్నామని ఒప్పుకోలేదు, రెండు లేవు. ఆయనని కూర్చోబెట్టుకుని నా మేనల్లుడి వేషం బాగా చేయండి, తర్వాత అందరూ ట్రైను చెన్నైలో రైల్వే స్టేషను బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటే గబగబా వచ్చి ఏమంటే మీరు ఎస్ఐటి ఎక్కండి, ఎస్ఐటి ఎక్కాక ఈ టికెట్ కన్ఫర్మ్ కాలేదు, ఇది వెయిటింగ్ లిస్ట్లో ఉందనంటే ఆ బ్యాగ్ అలా వేసుకుని అలా బాత్రూమ్ పక్కన నిలబడి అలా ఉండి అలా ఎలా అంటే సార్ గూడూరులో లేకపోతే అక్కడ చూస్తాం ఇక్కడ చూస్తాం అన్నారు, కానీ వైజాగ్ వచ్చింది. ఆడదాకా వచ్చి వైజాగ్ వచ్చే ముందు ఎవరో వస్తే పక్కన కూర్చున్నారు, దిగాక అందరూ వెళ్ళిపోతున్నారు. అసలు నేను ఎవరో వాళ్ళకి ఎవరో తెలియదు, మేనేజర్కి ఒక సినిమా కూడా చేయలేదు. వెళ్ళిపోతుంటే రావుగోపాలరావు గారు ఫస్ట్ క్లాస్ నుంచి దిగి అలా నడుస్తున్నారు, అలాగే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ రిసీవ్ చేసుకుని నడుస్తున్నారు. ఆయన చూస్తుంటే గబగబా ఈయన దగ్గరికి వెళ్ళిపోతే పోద్దామని చెప్పి బ్యాగేజ్ వచ్చి ఎరా ఏంటి ఎటు వెళ్తాంటే సార్ నేను ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్ ఉంది, నేను వెళ్ళిపోవచ్చు, బట్ ఎవరు అసలు పట్టించుకోవట్లేదండి. ఏంటంటే సినిమా అంటే అంతే, నువ్వు అదో ఈ అబ్బాయి నా కారు ఎక్కించున్నాను ఆయనతో పాటు, నాకు అప్పుడు ఆయన ఏదో వరం ఇచ్చిన దేవుళ్ళ కనపడ్డాడు ఆయన. వెళ్ళంగానే కూర్చుని ఆయనతోటి మాట్లాడి దాంట్లో ఎక్కించే ముందు సూట్ రూమ్ ముందు రూమ్లో ఇక్కడ ఉండు నువ్వు అంటే దాంట్లో బాత్రూమ్ అన్నీ సపరేట్ ఒక రూమ్ ఉంది, లోపల ఆయన ఉండేవాడు. నేను ఫస్ట్ ఇక్కడ పెట్టగానే ఒక గంటగా ఆయన మళ్ళీ నన్ను లోపలికి రమ్మన్నా, లోపలికి వచ్చి ఇక్కడ ఉండు నువ్వు ఆయనతో పాటు. ఆయన మంచం మీద పడుకునేవారు, కింద ఉండే ఓ ఫాదర్ లాగా ఆయన కూడా. సినిమా మీద ఎప్పుడు అలగొద్దు, ఎప్పుడు కోపగించుకోవద్దు, మంచి విషయాలండి. యాక్టింగ్ ఇలాగా భక్త కన్నప్పలాగా సార్ మీరు ముత్యాల ముగ్గులో అసలు ఆ డైలాగ్స్ అయ్యి నేను చెప్తానండి అని అంటే ఏది చెప్పు అనేవాడు ఆయన. సెక్రటరీ వచ్చాడా తీసుకొచ్చారా అనగానే తీసుకొచ్చారు సార్ అన్న, నువ్వేం సెక్రటరీ అయ్యా, ఈయన తీసుకెళ్ళి బావగారి పక్కలో తొంగబెట్టి పోలీసులకు ఫోన్ కొట్టు వాళ్ళు చూసుకుంటారు, మనం సరదాగా వెళ్ళి పరామర్శించి వద్దాం అన్నట్టు లెక్క ఏదో తక్కువ ఉన్నట్టుంది, నేను అవసరానికి వాడుకున్నాను సార్ అంటాడు. లాగ్ కొట్టి ఆ మొక్క నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాలా, అసలు నేను లెక్కే పెట్టిన నీ ఎదవాలోచన కాదు, ఖర్చు అయిపోతా అదే ఆయన చెప్పానండి. అది చెప్తే ఆయన చాలా ఆనందపడి నీకు ఇంకా నేను కొంచెం మెరుగు పెట్టాలరా అంతేరా, ఇప్పుడు కొంచెం ఉంది ప్రోడక్ట్ దీన్ని చెక్కాలి ఇప్పుడు ఆ ఒకటి అడకు. 40 రోజులు షూటింగ్ అండి, 40 రోజులు ఫ్యామిలీగా ఉన్నాం, నేను చేసింది 6 రోజులేదంటాం. ఎప్పుడు షూటింగ్ అంటే వాళ్ళే జరుగుతూ ఉండే రాజేంద్ర ప్రసాద్ అక్కడే ఉన్నాం. అది నాకు బాగా హెల్ప్ అయింది. తర్వాత ఇమీడియట్గా వారసుడు ఈవి సత్యనారాయణ గారు, నాగార్జున గారు వన్ ఆఫ్ ద ఫ్రెండ్, అది 150 days షీల్డ్, ఆ 2 షీల్డ్లే కనపడేయండి రూమ్లో, తర్వాత ఏమీ లేవు సినిమాలు. ఇప్పుడు ఈ మొత్తం దాంట్లో అమ్మా నాన్న ఎప్పుడు వద్దని లేదా మనకి ఎందుకురా వేసాలు, మనం నువ్వు మంచిగా చదువు చెప్పే జాబ్ వచ్చింది, చదువు చెప్పుకోరా అని. మా 100 మంది వెల్ విషర్స్ చుట్టాలు ఉంటే 99 మంది రివర్స్, 99 మంది వద్దు. మా అమ్మ ఏమనేదంటే నేను కష్టపడి ఉమ్మడి కుటుంబంలో ఇంతమంది వద్దన్నా కూడా నేను కష్టపడి మీ నాన్న వద్దన్నాడు ఇంకోటి వద్దన్నా కూడా నీ పిచ్చిని నేను ఎంకరేజ్ చేశాను. నువ్వు 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకో, తర్వాత రాకపోతే వచ్చే బ్యాక్ శుభ్రంగా నువ్వు జాబ్ చేసుకో. ఇప్పుడు అక్కడ నుంచి ఇఫ్ ఐఎమ్ ఏ బ్యాచులర్ ఐ కెన్ గో ఎనీవేర్, నేను ఎలాగైనా తిరిగిన ఎప్పుడు అడిగేవాడు కాదండి. మ్యారేజ్ అయింది. ఇప్పుడు మేము చెన్నై రాగానే మేము మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోతే ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఈ స్ట్రగుల్లో ఉన్నాం. అప్పుడు తనకే నచ్చల, మీరు హాయిగా ఉద్యోగం చేసి జాబ్ చేశాను, ఇదేంటంటే ఆ స్కూటర్ మీద వెళ్ళి ఆ ఉద్యోగం చేసినప్పుడు ఆ వచ్చిన డబ్బులు 4600 ఎంతో వచ్చేదండి శాలరీ. అప్పుడు అది ఎక్కువ, దాంట్లో ఒక 1500 ఎంతో మా అక్కయ్యకి ఇచ్చి మిగతా డబ్బులు తనకిచ్చి మిగతా 600 ఇద్దరం స్కూటర్ మీద వెళ్ళి ఆ హోటల్కి వెళ్ళి అది తినేదండి. ఆ ప్రజెంట్నెస్ ఇప్పుడు లేదండి. ఇప్పుడంతా ఏమైపోయింది, స్వైపు కార్లు ఇవి ఈ కల్చర్ అయిపోయింది చెప్తే ఆ ఎఫెక్షను ఇది లేదు. ఖడ్గం తర్వాత మీతోని వర్క్ చేసిన వాళ్ళు
ఒకసారి వర్క్ చేస్తే పృథ్వీతో వాళ్ళు కంటిన్యూ అవుతారు. కృష్ణవంశీ గారి ప్రతి సినిమాల్లో ఉంటారు దాదాపుగా. అవును. శ్రీధర్ సిపాని, కోన వెంకట్ గారు, గోపిమోహన్ గారు, వీళ్ళందరూ పృథ్వీని ఎందుకు అట్లా చేసే ప్రతి సినిమాలో ఉండాలనుకుంటారు? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అంతే. అంటే వాళ్ళు రికమెండేషను ఇతను పెట్టుకోండి అంటే అసలు సస్తే పెట్టుకోరండి. అంతే. అంటే యాటిట్యూడ్, బిహేవియరు, ఏదో ఇతను బాగా చక్కగా మాట్లాడతాడు, ఇతన్ని ఎంకరేజ్ చేద్దాం. లేదంటే ఈజ్ హ్యావింగ్ ఫ్యామిలీ ఉంది, ఇతను ఎంకరేజ్ చేద్దాం, టాలెంట్ ఉంది, ఇతను బయటికి తెద్దాం మనం. శంకరాభరణంలో నాకు ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చాడు ఆయన, పర్సంటేజ్ పరమేష్. దాంట్లో ఒక మేనరిజం పెట్టండి. దాంట్లో ఒక మేనరిజం పెడితే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఏ కాలంలోనైనా ఈ పరమేశ్తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలం. కాపు బీహార్లో ఉన్న అన్ని గ్యాంగులతోటి అడాప్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది. పర్సంటేజ్ పర్మిషన్ పెట్టారంటే సెకండ్ హాఫ్లో వచ్చింది. సినిమా థియేటర్లో ఆడియన్స్ చూసినప్పుడు నాకు భలే పేరు వచ్చిందండి. హీరో నిఖిల్ కానీ, డైరెక్టర్ గారు ఉదయనందన్ కానీ, ఈ కోన వెంకట గారు నాకు బాగా ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత వచ్చిన సినిమా ఇమ్మీడియట్ 10 days తర్వాత బెంగాల్ టైగర్. నాకు December 2015 ఈజ్ స్వర్ణయుగం నా కెరీర్ కానీ. బెంగాల్ టైగర్కి హీరో హీరోయిన్ ప్రొడక్షన్ ని వాళ్ళు చూసుకుంటారు సార్. సినిమా పోస్టర్లు వేసే టైంలో ఏదన్నా ప్రోమోలో కూడా అట్లా చూపిస్తారు. కానీ కట్అవుట్స్ మొత్తం పృథ్వీ, ఫ్యూచర్ స్టార్ పృథ్వీ. ఒక్క ఛాన్స్ అడిగిన వాళ్ళు ఇంత పెద్ద కట్అవుట్ నాకు అసలు అది పంపించారండి వాట్సాప్లో. అసలు ఇది నేనేనా ఈ కట్అవుట్ అని అంత ఫీల్ అయ్యాను నేను. దాంట్లో ఒక మేనరిజం ఉందండి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే ఎప్పుడైనా కనపడినా చెయ్యి ఇలా అంటుంటాడు. నేను ఏడా ఊర్లోకి వచ్చి ఇన్ని రోజులు అయింది, ఏం కనపడలేదంటే వెళ్ళిపోతున్నా ఉంటా రాత్రి. కానీ ఏది చెప్పినా ఇలా చెప్తాడండి ఆయన. ఇది బాగుందని చెప్పి రవితేజ గారికి కిక్ 2 షూటింగ్ జైసల్మేర్లో జరుగుతున్నప్పుడు చెప్పానండి. బట్ దీంట్లో మనకి అది సూట్ కాదు. బట్ మేమిద్దరం రోజు లొకేషన్ ఎడారిలో రాగానే ఎలా పృథ్వీ ఏంటి అని కూడా ఆయన. నేను కూడా రాత్రి బాగా జరిగిందని నేను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ మెయిన్ గోల్ ఇట్లా కామెడీ చేయడం కన్నా విలన్ అవ్వాలని కదా. మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి మీకు. మోహన్ బాబు గారు కూడా రోల్ మోడల్. అద్దంలో చూసుకొని ఒక క్యారెక్టర్ కి నువ్వు చెప్పుకో ఎవరు చెప్పింది నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో నువ్వు చేసే అది చూసుకుని 4-5 రకాలు అనుకుని వాళ్ళకి ప్రొజెక్ట్ చేయి. అది ఏది బాగుంటే తీసుకుంటారు. అంతే. ప్రాక్టీస్లు ఇంకొకరు చెప్తే వినడం, ఇంకొకరిని కాపీ కొట్టడం వద్దు. లేదు, అర్థమే నీకు చెప్తారు. అంతే. అన్నయ్య ఎలాగ కదా మీకు మోహన్ బాబు గారు? అలాగండి. అన్నయ్య ఆయన చెప్పే మాటలు కానీ, ఆ రెండరింగు, ఆ వాయిస్, ఆ కమాండు ఆయన రోల్ మోడల్ అండి. నెక్స్ట్ నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడే ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. విలన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. అంటే కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, కోట శ్రీనివాసరావు గారు. ఏ క్యారెక్టర్ని విలన్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు, హీరోయిన్ ఫాదర్ చేయొచ్చు, హీరో ఫాదర్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు, ఏదైనా చేయాలి. ఈ క్యారెక్టర్ ఇస్తే అదరగొట్టేయాలి అనే అది ఇంజెక్ట్ చేసి అదే పెట్టుకున్నాను మైండ్లో. ఈరోజు ఒక సీను నేను చాలా చోట్ల నేను ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు థియేటర్స్కి అన్న ఇంకొక 4 సీన్లు ఉంటే బాగుండండి, హీరోని తీసి నన్ను పెట్టమను అనేవాడు నేను. అలాగా అడిగేవారండి నన్ను. వాళ్ళు ఎప్పుడైతే లౌక్యం చూశారో ఇంకా ఓకే, అన్నయ్య ఎక్కేశాడు బోటు, ఆ బోటు ట్రావెల్ అవుతుంటుంది ఇంకా అంతే. ఇంకా అసలు పూజలు చేసి నా కోసం నీకు ఎక్కడ ఎటువంటి దిష్టి తగలకూడదని ఎక్కడెక్కడ నుంచండి, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, కాజీపేట, మళ్ళీ జగిత్యాల, నాకు ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారని నిజంగా చాలా బాగా నాకు సంతోషం. మీకు టిపికల్ విలన్ క్యారెక్టర్ కూడా నితిన్ గారి సినిమాలో కృష్ణవంశీ గారి డైరెక్షన్ శ్రీఆంజనేయం మంచి సినిమా. ఇప్పుడు ఓవరాల్గా పృథ్వీ మీద పాజిటివ్ వే ఉంది, రాజకీయం లేదు, ఒప్పుకుంటుండ్రా? మరి నేను అడిగిన దానికి మీరు చెప్పలేదు. బ్రహ్మానందాన్ని రీప్లేస్ చేస్తున్నాడు, చేయట్లేదు. చేద్దామండి, ఫ్యూచర్లో ఏముంది? ఇది ఆన్సర్. బ్రహ్మానందంని ఫ్యూచర్లో రీప్లేస్ చేస్తాం. అయితే ఇప్పటిదాకా సినిమాలు అన్ని క్యారెక్టర్లు వచ్చేస్తున్నాయి, మొత్తం ఇండస్ట్రీ అంతా పృథ్వీ అంటుంది. సినిమా అనగానే పృథ్వీ వచ్చేసిన తర్వాత ఎంత నిజాయితీగా ఉంటారో, ఎంత బిహేవియర్ నచ్చితే ఒక డైరెక్టర్ మీతో పాటు కంటిన్యూ అవుతుండో. పాలిటిక్స్కి వచ్చేసరికి ఆడు మగర్రా బుజ్జి అని కేసీఆర్ సార్ని, చివరి బంతి అని కిరణ్ సార్ని. ఎందుకది? ఇప్పుడు ఏమడిగినా కూడా ఆఖరి బంతి అక్కడ అయిపోయింది మొత్తం. ఇప్పుడు భోజనం చేసేసారు, అయిపోయింది, కంచాలు కడిగేసారా, పక్కన పాడేశారు. ఇప్పుడు మన ఇంట్లో
ఏమన్నా మీరు వస్తున్నారా భోజనానికి, ఇంకొక అరగంట చూస్తాం, లేకపోతే 10 మనిషి వస్తుంది, మొత్తం కడిగి అయిపోతుంది జనరల్గా. స్టేటే డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయాక ఇంకా నా దగ్గర ఆఖరి పంతం ఉంది. అంకుశంలో నేను అది చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, బాబుమోహన్ గారు పాయే పాయే అంటుంటాడు, కోడిగుడ్డు ఎగరేస్తూ. ఈయనేమో బంతి క్రికెటర్ కాబట్టి ఆఖరి బంతి నా దగ్గర ఉంది, ఆఖరి బంతి 6 కొట్టేసారి వెళ్ళిపోయింది అది. సో నెక్స్ట్ కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు వచ్చేటప్పటికి అంతే అండి, చేసి చూపించాడండి. నేనంట ఆయన అపర గాంధీ, ఆయన ఏదనుకున్నాడు అది సాధించాడు, చేశాడు, చూపించాడు. అందుకే ఆయనకి ఆడు మగాడ్ర బుజ్జాను. ఇతను ఆఖరి బంతి. ఇక్కడ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అతను. ఇప్పుడు స్టేట్ విడిపోయిన క్రెడిట్లో ఆఖరి ముఖ్యమంత్రి. ఫ్లైట్ ఎక్కుతున్నాను నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, నేను మళ్ళీ ఇక్కడికి అదే ఫ్లైట్లో దిగితే తెలంగాణ తీసుకుని వస్తాను అని చెప్పారు. అందుకే అతను ఆడుమగడ్ర భుజం. దట్ ఈస్ కేసీఆర్. అయితే ఇప్పుడు ముందున్నది బాహుబలి సినిమాలో పృథ్వీ గారు యాక్ట్ చేస్తున్నారు. మంచి క్యారెక్టర్. నేను రాజమౌళి గారు పిలిచి మేకప్ టెస్ట్ చేసి వేషం ఇచ్చారు. వేషం ఇచ్చాక ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఎంత జాగ్రత్తగా చేస్తారో అనేది నేను ఒక బ్రీఫ్గా చెప్పేస్తాను, అంతే, ఎక్కువ కూడా చెప్పకూడదు దాని గురించి. ఒక్క ఫ్రేమ్లో కనబడితే చాలు, పెద్ద పెద్ద వాళ్ళండి బాహుబలిలో ఒక ఫ్రేమ్లో కనబడితే చాలు, వీ డిజర్వ్డ్. అదే ఒక దొరికింది ఈరోజు. వెళ్ళాను, ఒక మంత్రి క్యారెక్టర్, చక్కగా గౌరవించారు నన్ను, చూసాం, సాధించాం. అంతే అంతే. మొత్తం ఇండియన్ సినిమా స్థాయికి పోయింది తెలుగు సినిమా. పద్మశ్రీ కూడా వచ్చింది రాజమౌళి గారికి. అట్లాంటి సినిమాలో యాక్ట్ చేసిన కట్టప్ప ఎందుకు చంపింది సార్? అదే అసలు నాకు తెలీదా? కట్టప్ప నాకు ఫ్రెండ్ అయిన దోస్తులు సత్యరాజ్ గారు. మరి చెప్పొచ్చు కదండి, సత్యరాజ్ గారు మామూలు జనరల్ ఫ్రెండ్. సినిమాలో కాదా? కట్టప్ప ఎందుకు చచ్చిపోయాడు నాకు ఇప్పుడు యాంగ్జైటీ. అసలు ఎలా చచ్చిపోయాడు బా ఏంటి? ఇప్పుడు ఫస్ట్ పార్టీ కన్నా సెకండ్ పార్టీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారండి జనం. అవును సార్. మరి ఏం జరగబోతుంది, ఏమైంది ఏంటని కదా. ఇప్పుడు మీరు సత్యరాజ్ గారికి మీకు ఉంటుందా? అంటే అక్కడ వరకే చేసాను, మొన్న చేసినంత వరకు. అంతేనా? 3 days. అయితే మెయిన్ క్యారెక్టర్ మంచి వేషం. 30 years ఇండస్ట్రీ దాని మీద ఒక సినిమా వస్తుంది. అందులో పృథ్వీ గారు 6 packs చేస్తున్నారు. అవునా? సునీల్ గారు ఇన్స్పిరేషన్. అవునా? మనం కామెడీ చేస్తున్నాము, మనకెందుకు అని అనిపించలేదా సార్? అంటే అది కామెడీ అండి. హీరో ఫుల్ లెంగ్త్ హీరోనా సార్? ఫుల్ లెంగ్త్ హీరో లాంటి కథలో మెయిన్ వేషం అది సార్. ఊపు ఉన్నప్పుడే ఊపాలా సార్? ఇప్పుడు మీరు ఊపు మీద ఉన్నారు, ఇప్పుడు మీరు సినిమాలో హీరోగా చేయొచ్చు కూడా. ఊపు ఉంది, ఊపేస్తా. అదేంటంటే రాము పక్క పల్లెటూరు వాడు, పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంతే, మోర్ హెల్ప్ఫుల్ పర్సన్ ఇన్ ఆ విలేజ్లో. ఎవరికి ఏది జరిగినా చిన్న కథేనండి అది, ఎవరికి ఏం జరిగినా వాళ్ళు కాపాడతారు. ఆపోజిట్ ఉన్న ప్రెసిడెంట్ తోటి గొడవలు పడుతుంటారు. వీడికి 45 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదే, 40 ఏళ్ళు దాటిపోయిన పెళ్ళి అవుతుంది. మేనమామ ఎందుకు వాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నా, పెళ్లి చేయవంటే అంటే నా అల్లుడు నా దగ్గర ఉండాలంట. సరే పెళ్లి చేయాలంటే వాడికి ఏదో ఒక యాంబిషన్ ఉంటుంది. ఆ యాంబిషన్లో ఇప్పుడు ప్రతి ఒక్కడు అబ్బా ఐశ్వర్య ఎంత అందంగా ఉంది, ఈ కరీనా కపూర్ ఎంత అందంగా ఉందండి, అట్లీస్ట్ ఫోటో అన్న దిగుతాక ట్రై చేస్తారు. ఆ పాసిబిలిటీ లేనప్పుడు పక్కన ఈ మధ్య గ్రాఫిక్స్ వచ్చినా కూడా కరీనా కపూర్ అని వేసేస్తారు అది. సో వీడికి కూడా అలాగే ఒక ఇది ఉంటుంది, పిచ్చి. ఒక సెలబ్రిటీ ఎవరైనా ఒకళ్ళని పెళ్లి, వీడు పల్లెటూరోడు, సెలబ్రిటీ ఎలా దొరుకుతుంది వీడికి? ఆ ఊరికే రారు, విలేజ్కి. ఆ సెలబ్రిటీయే వచ్చి ఇక్కడికి వచ్చి వీడిని పెళ్లి చేసుకుని అదే కదండి. అంతే కథ చెప్పేసిండ్రండి మనకు. ఇదే 6 pack తో అజిత్ గారి సినిమాలో కూడా చేస్తున్నాను. టక్ 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 అని చేసేసి ఈ 6 pack ఇప్పుడు ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఒప్పుకురా, లేకపోతే దానికోసం కూడా చేసేటోళ్ళ అంటే అది ఒక ట్రైబల్ వేషం లాంటి క్యారెక్టర్ అండి. అది ఫన్ బాగా. అంటే బేర్బాడితో ఉంటాడు, ఒక పైజమా ఒకటి, మొత్తం ముక్కు ఒక రింగు అని, కొంచెం ఫన్ క్యారెక్టర్ అది. సో బేర్బాడితో ఉన్నాడంటే మనం ఏదో ఒకటి తమిళ్లో ఏదో ఒకటి చేయాలంటే అలా ఇది అక్కడ ఉపయోగపడుద్ది అని ఒక థాట్ అని ఆయన చెప్పాడు. ఓకే దట్స్ గుడ్ అన్నాడు ఆయన కూడా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైట్ అంతా అయిపోయాక అల్లుడు మనం చూపించింది చాలు, మనం ఎవరి కోసం మనం చేయలేదు, చూపించింది చాలు, షర్ట్ ఇలా రాగానే షర్ట్ వేసేసుకుంటాడండి. ఆ లాస్ట్ డైలాగ్ కూడా అంటే డైరెక్టర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడండి, రాశాడు తను. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను,
లోపల ఒరిజినల్ ఒరిజినల్ కామెడీ అలాగే అట్లనే ఉంది ఉంది బయటకు అది వస్తుంది బయటకు వస్తే అనగానే నోట్లోంచి వెళ్ళిపోతుంటాయి బెంగాల్ టైగర్ శంకరాభరణం వాళ్ళ లెటర్స్ అలాగే వెళ్ళిపోతుంటాయి పైకి మళ్ళీ కరెక్ట్గా ఈ ఫ్రేమ్ పక్కకి ఇలా జరగగానే మళ్ళీ ఊర్లోకి ఒక సెలబ్రిటీ వస్తుంటే అలా కదలపోతాడు పట్టుకుంటారు అందరూ అంతే. సరే సార్, మీరు రాఘవేంద్రరావు గారు అన్నట్టు దాసరి నారాయణరావు గారు అన్నట్టు నాకు 30 ఇండస్ట్రీ సార్ 90 ఇయర్స్ ఇండస్ట్రీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసండి కదా మన స్టార్ మస్తు ముచ్చట్లు పెట్టింది కదా. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక గెస్ట్ని తీసుకొని వస్తా, వాళ్ళతో కూడా మస్తు ముచ్చట్లు చెప్పిస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6ని.